సిడిఎంఏ ఈ నెల 26వ తారీఖు జారీ చేసినటువంటి మున్సిపల్ కార్మికులు ఉద్యోగులు కాదు కనుక వీళ్ళకి 62 ఏళ్లకి రిటైర్మెంట్ వయసు వర్తించదు, గ్రాట్యుటీ వర్తించదని సర్క్యులర్ జారీ చేశారు. ఈ సర్క్యులర్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం వ్యతిరేకిస్తూ ఉంది. వెంటనే ఈ సర్క్యులర్ని ఉపసంహరించాలి. కార్మికులందరికీ కూడా 62 ఏళ్లకి రిటైర్మెంట్ వయసు పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. గత 17 రోజుల సమ్మె సందర్భంగా 10 సంవత్సరాలు సర్వీస్ ఉంటే 75,000 ఇస్తామని ఆ రోజు ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ పైన సర్వీస్ ఉంటే ఏడాదికి 2,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. ఇంతవరకు నయా పైసా ఇవ్వట్లేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది, రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించిన జీవో వస్తుందేమో, 62 ఏళ్ళు పెంచుతారేమో అని చెప్పేసి కార్మికులు ఆశిస్తా ఉన్నారు. కానీ కార్మికుల ఆశల మీద నీళ్లు చల్లుతూ ప్రభుత్వం ఈరోజు సర్క్యులర్ జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద అట్లాగే గత 17 రోజుల సమ్మెలో ఏవైతే ఆ రోజు ప్రభుత్వం అంగీకరించిందో ఇంజనీరింగ్ కార్మికులకు జీతాల పెంపు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాన సంస్కారాలకి 15,000 నుండి 20,000 రూపాయలు పెంపుదల, అట్లాగే ఎస్టీ రేషియో 5 లక్షల నుండి 7 లక్షల రూపాయలు పెంపు, సంక్షేమ పథకాలు, పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి సరెండర్ లీవులు, డిఏ బకాయిలు, జీపీఎఫ్ అకౌంట్లు, వీటన్నిటికీ కూడా ఇంతవరకు జీవోలు జారీ చేయట్లేదు. గత సంవత్సరం జనవరి 24వ తారీఖునే ఆ రోజు ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాటన్నిటిని వెనక్కి తెచ్చారు. తిరిగి వాటిని మళ్ళా కదిలించి జీవోలు ఇప్పించే పని జరగట్లా. అందువల్ల కార్మికులకు తీరని నష్టం జరుగుతుంది. వందలాది మందిని రిటైర్ చేస్తున్నారు, చనిపోతున్నారు, వాళ్ళ బిడ్డలకు కూడా ఉద్యోగాలు రావట్లేదు. ఇటువంటి సమస్యలు కూడా పరిష్కరించమని ఈరోజు డిఎంఏ గారిని కలిశాం. అట్లాగే పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో గత 6 ఏళ్లుగా ఆప్కాసులో ఉండి పనిచేస్తున్నటువంటి 35 మంది కార్మికులు నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం 12 రోజుల క్రితం తొలగించింది అక్రమంగా. గతంలో కూడా వాళ్ళు నెలంతా పనిచేసిన 21,000 రూపాయల జీతం ఇవ్వకుండా 8 రోజులు 10 రోజులు మస్టరేసి 4,000 నుంచి 6,000 రూపాయల జీతాలు ఇచ్చి వాళ్ళు పస్తులు పెట్టారు. ఇప్పుడు పూర్తిగా పట్టమే దెబ్బ కొట్టారు. ఇది సరైనది కాదు. తక్షణమే ఈ అక్రమ తొలగింపులు ఆపి వాళ్ళందరినీ వెంటనే విధుల్లో తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2 కార్మికుల్ని అక్కడ ఉండే మున్సిపల్ కమిషనర్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా హిటాచీ డ్రైవర్ని, వాటర్ సెక్షన్లో పనిచేసే వర్కర్ని ఇద్దరిని వాళ్ళ డ్యూటీలు కాకుండా గుంటలు దవ్వించేటువంటి పని గత 3 నెలలుగా చేయిస్తా ఉన్నారు. పలుమార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళాం, కానీ ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈరోజు అనగా 28 మార్చి 2025వ తారీఖున డిఎంఏ గారిని ఆఫీసులో కలవటం జరిగింది, చర్చించడం జరిగింది. మంత్రి గారితో మాట్లాడి, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సమస్యలు సానుకూలంగా పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కె ఉమాశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం. అట్లాగే విజయలక్ష్మి గారు, ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుమారి గారు, శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, వీరందరూ కూడా యూనియన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.